ओस की बूंदे पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर।
మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఓం సూర్యాయ నమః ఓం గురువు గారు వచ్చే సమయం ఆసన్నమైందిరా. మనందరం కలిసి ఆశ్రమానికి వెళ్దామా? అలాగే వెళ్దాం రా. అరే అందరూ ఉన్నారు, ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7. అరే మనలో ఎవరు తప్పిపోయారా? ఏడకండిరా, నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. నిజమేరా, ఎవరు మునిగిపోయారు. ఒరే ఏమైందిరా, ఎవరు పోయినట్టే ఏడుస్తున్నారు? అవును గురుగారు, మాలో ఎవరు మునిగిపోయారు. ఒరే మీరు సరిగ్గా లెక్కించారా? సరిగ్గానే లెక్కించాం గురుగారు. ఒకసారి నా ముందు లెక్కించండి. లక్షలాది మంది సీతారామరాజు పుడతారా. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కూకటి వేళ్లతో పేకలిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, స్వాతంత్రం కాదు. గాలిలో గాలిలో మట్టినై, నీటిలో నీరునై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తారు. వందే మాతరం.
గాంధీజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మీరిక్కడ? నా ఇంటిని శుభ్రం చేసుకుంటూ వస్తున్నా. మీరా? అవును, ఈ భారతదేశమంతా నా ఇల్లే కదమ్మా. మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను తీసుకొచ్చి నా ఇంట్లో వేస్తున్నారు. ఇలా అయితే నేనొక్కన్ని ఇంకొక 700 సంవత్సరాలు శుభ్రం చేసినా ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది. ఎంతో కష్టమైన పనిని నేను ఎన్నో కష్టాలు అవమానాలు పడి మన దేశానికైతే స్వాతంత్రం తీయగలిగాను, కానీ చాలా సులువైన పనిని మాత్రం 70 సంవత్సరాలుగా శుభ్రం చేస్తున్నా నా కళ్ళారా శుభ్రతను మాత్రం చూడలేకపోతున్నాను. కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఈ ఇంట్లో స్వచ్ఛత వైపు ఒక్క అడుగు ముందుకు వేసేది ఎంతమంది? కానీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారత్ కూడా నా ఇల్లే అనుకొని నాతో కలిసి ఒక్క అడుగు ముందుకు వేసి కేవలం 7 గంటలు శుభ్రం చేస్తే చాలు, భారత్ స్వచ్ఛ భారత్ అవుతుంది.